హిందూ బంధువులందరికీ జై శ్రీరామ. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ కుశలమేనా? ఈరోజు ఈ వీడియోలో పొట్టి జోసెఫ్ అనే పాస్టర్ నిన్న మరణించినారు. హార్ట్ అటాక్ రావటం వల్ల తను మరణించాడు. తనకి తన కుటుంబానికి హృదయపూర్వక సానుభూతిని తెలుపుతూ ఈ వీడియో కేవలం మతం మార్చి దశంభాగాల వ్యాపారాల కోసం వీళ్ళు చేసేటటువంటి లుచ్చా సాక్ష్యాలు, అందులో కూడా ఎటువంటి అబద్ధాలు ఉన్నాయో వాటిని మీ ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాము. ఎందుకంటే ఇప్పుడు ఈ పొట్టి జోసెఫ్ అనే పాస్టర్ కూడా ఒక సాక్ష్యం చెప్పాడు. ఆ సాక్ష్యంతో ఎంతమంది విశ్వాసులు మార్చాడో కూడా తెలుసుకోవాలిగా మనం. అందుకే ఈ వీడియోస్ మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఇది మన హిందువులే కాకుండా వాళ్ళ విశ్వాసులు కూడా చూసి ఇందులో ఎంత డొల్లతనం ఉందో తెలుసుకొని తద్వారా ఈ క్రైస్తవ మతం యొక్క మాఫియా అంటే ఏమిటో అర్థం చేసుకోవాలని కోరుకుంటూ ఇటువంటి వీడియోస్ చేస్తున్నాము. ఈ వీడియోస్ అందరికీ చేరాలంటే మన హిందువులు ముందు లైక్ చేయాలి, తర్వాత సబ్స్క్రైబ్ చేయాలి, తర్వాత షేర్ చేయాలి. అందరికీ వెళ్ళే విధంగా షేర్ చేయండి. తద్వారా మన వీడియోస్ అందరికీ చేరతాయి. మాలాంటి వాళ్ళకు కూడా ఎంకరేజ్మెంట్ ఉంటుంది. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. ఇప్పుడు అతను చెప్పినటువంటి సొల్లు సాక్ష్యాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను, ఒకసారి చూడండి. తర్వాత అతను ఎలా చనిపోయాడు, అప్పుడు అతను నమ్మేటటువంటి దేవుడు యేసు ఎందుకని రక్షించలేకపోయాడు అన్న విషయాన్ని కూడా మీ ముందుకు తీసుకొస్తాను. చివరి వరకు చూడండి. మా అమ్మగారు మా నాన్నగారు హిందువులు, క్రైస్తవులేమి కాదు. 11 సంవత్సరాలు అయింది పెళ్ళై. ఎవరికే? నాకు కాదు, ఆవిడ నాకంటదండి. ఆవిడే స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎవరికమ్మా? అమ్మగారికి నాన్నగారికి పెళ్ళై 11 సంవత్సరాలు అవుతే అక్కడికి మొత్తం ఎన్ని గుళ్ళు ఉన్నాయో అమ్మా అన్ని గుళ్ళు తిరిగేశారండి. ఎక్కడికి వెళ్ళినా పని అవ్వలేదు వాళ్ళకి. అయితే మా ఊర్లో మా పిన్ని గారు ఉన్నారు, చర్చికి వెళ్తారా. ఆవిడ మా అమ్మగారిని ఒకసారి చర్చికి తీసుకెళ్ళి అయ్యగారి చేత ప్రార్థన చేయించి, ప్రార్థనలో అయ్యగారు ప్రవచనం ఎత్తారంట. అమ్మా, నీకు ఈ సంవత్సరం దేవుడు నీకు మొగపెట్టిస్తున్నాడు అని ఈ ప్రార్థనలు చెప్పేశారు అయ్యగారు అమ్మకి. ఆ ప్రార్థన అయ్యాక అమ్మగారు అన్నారంట, నిజంగా యేసు ప్రభువారు నాకు బిడ్డనిస్తే నేను మా ఆయన గారు బాప్తీసం తీసుకుంటామని చెప్పారు. స్తోత్రం చెప్పండి. అయ్యగారి మాట దేవుడు ఏం చేశాడంటే నెరవేర్చేశాడండి. ఇక మా అమ్మ నాన్న బాప్తీసం పొందారు. తర్వాత మళ్ళీ అబ్బాయి పుట్టాడు. తర్వాత అమ్మాయి పుట్టింది. ఎవరు నమ్ముకున్నాక అది. నేను మా చెల్లి మా ఇద్దరిని బళ్ళో జాయిన్ చేశారు. నాన్న అమ్మ అన్నయ్య పనికి వెళ్ళేవారు. అలా వెళ్తూ చదువుకుంటూ ఏమండి సినిమాలోకి వెళ్ళిపోయాను. అమ్మా, ఎక్కడికి వెళ్ళిపోయాను? చాలా సినిమాలు యాక్ట్ చేశాను నేను. చాలా సినిమాలు యాక్ట్ చేసి ఏది మానేసి అమ్మా వెళ్ళిపోయాను. కృష్ణరాజుతో యాక్ట్ చేశాను, బాలకృష్ణతో యాక్ట్ చేశాను, అచ్చెన్నతో యాక్ట్ చేశాను, ఏమండి కమలాసంతో యాక్ట్ చేశాను. 6 చిత్రాలు నటించి వచ్చేసాను ఇంటికి. ఏది మానేసి వెళ్ళాను? నేను తిరిగి వచ్చేటప్పటికి చెల్లి 10వ తరగతి చదువుతుంది. ఎన్నో తరగతి? నేను వచ్చి నెల అయింది. మా నాన్నగారు అన్నారు, నువ్వు వచ్చి నెల అయిపోయింది, ఇటేమో చదువు మానేసావు, అటేమో సినిమాలు రావటం లేదు, ఓ పని చేయ అన్నాడు మా నాన్నగారు. ఏం చేయమంటారు అన్న? మళ్ళీ చదువుకో, అవి వస్తే లేకపోతే లేదు, చదువుకో అన్నాడు. అప్పటికి మా చెల్లిని మా నాన్న ఏం చేశారు, ఇంకా చిన్నపిల్లడు అనుకున్నారేమో, నన్ను 1వ తరగతిలో జాయిన్ చేశారు. నాకు ఎన్నో తరగతి అమ్మా? 1లో జాయిన్ చేశారు నన్ను. మా చుట్టాలందరూ బాబు, అప్పుడు నా పేరు సీను, బాబు సీను ఎన్నో తరగతిరా అని అడుగుతున్నారు నన్ను. 1 అంటే బాగోదని నేను చాలా చదువుతున్నాను అన్నాను. ఇక అలా కొట్టుకెళ్ళిపోతుంది బండి. అయితే ఇలా చదువుకునే సమయంలో తాడేపల్లిగూడెం తెలుసండి అమ్మా? అక్కడ ఒకప్పుడు మద్దాల రామారావు ఉండేవాడు. మద్దాల ఏం చేస్తాడు చెప్తారు ఎవరన్నా? అది అబ్బా ఎవరన్నా స్తోత్రం చెప్పండి గట్టిగా. మద్దాల రామారావు అని ఆయన ఉండేవాడు అక్కడ. ఆయన గొప్ప డ్రామా యాక్టర్ అండి ఆయన. అయితే సినిమా తీయాలనుకున్నాడంటండి ఆయన. ఏ సినిమా? కొత్త బాలనాగమ్మ. కొత్త ఎవరు అన్నారంట. ఇప్పుడు మా అమ్మగారు అన్నారంట, మా ఆయనగారు జాయిన్ చేశారండి అన్నట్టు. మరి ఎప్పుడు వస్తాడు మీ అబ్బాయి అంటే, మధ్యాహ్నం భోజనానికి వస్తారని. అప్పుడు దాకా మా అబ్బాయి బయట నుంచి, సర్లే మేము వచ్చేదాకా ఉంటామమ్మా, అక్కడ కూర్చుంటామని అక్కడ కుర్చీలు వేసారంట. కూర్చున్నారు. ఈలోగా కొంత టయానికి నేను వచ్చాను. వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని భోజనాన్ని కూర్చున్నాను. అమ్మగారు భోజనం పెట్టారు. అన్నారు ఆవిడే, అది అక్కడ కూర్చున్నారు చూసావా,
షూటింగ్ వచ్చాడు, వెళ్తావు బాబా అన్న. వెళ్తానన్నాను. ఇక బ్యాగ్లో బట్టలు పెట్టేశారు, వెళ్ళిపోతున్నాను. కారు ఎక్కిచ్చేసుకున్నాను. మరి నేర్పాలి కదా, ఏమన్నా నేర్పాలొద్దా ఏంటి? యాక్షన్ నేర్పాలి, మాటలు నేర్పాలి, ఏమీ లేవు. కారు ఎక్కించుకుని విశాఖపట్నం అవతల అరకలోయ, ఎవరైనా వెళ్ళారమ్మా అరకలోయ? ఏమండే వెళ్తే తెలుస్తుంది ఆ వాతావరణం, వెళ్ళినోడికి వెళ్తుందిలే. అక్కడ నేను దిగాను. ఏమంటే ఏమి చెప్పలేదంటే నాకు అన్నాను. ఆయన అంటే నీకేముండదు అన్నాడు. అప్పుడు నేను ఏమి లేకపోతే ఎక్కింది వెళ్ళిపోతాను అన్నాను. కథాపరగా చెప్తా ఉన్నాను. సినిమా పేరేంటి? కొత్త బాల. మరి నా పాత్ర ఏంటి, మీ పాత్ర ఏంటి అన్నాను. రామారావు గారేమో మైలు పకిరంట. ఏం పకిరు? మరి నేనేం పకిరు అన్నాను. నువ్వేం పకిరు కాదు, నువ్వు పిల్లదయ్యాను అన్నాడు నన్ను. ఏదేమంట? మరి ఏం చేయాలన్నాను. నువ్వేమి చేయక్కర్లేదు, నేను ఓం రీం అంటాను, అప్పుడు నువ్వు ఏమి చేయాలట? సర్లే, ఒక ఆయన గురువు గారు లోపలికి రండి అన్నాడు. లోపలికి ఎందుకు అన్నాను. మీ మోకానికి రొంగేయాలన్నాడు. సర్లే లోపలికి వెళ్ళాను. అసలే ఇరుపు కదా మొహం, ఎంత రాసినా ఆ నలుపు తారు డబ్బా కన్నా ఎనవైపోయింది మొహం. నల్ల విక్కెట్టాడు, నల్ల గౌనేసాడు. బాబు ఒకసారి అర్థం ఇస్తావా అన్నాను. నేను ఎవరన్నాడు ఆయన. ఎందుకేమన్నాను, నేను వేసినడికి నాకే భయం వేస్తుంది అన్నాడు. బాబు వదిలే బాబు ఇచ్చేసుకున్నా. ఆయన అర్జెంటుగా బయటికి వెళ్ళాలన్నాను. ఇలాగే డ్రెస్తో బయటికి వెళ్తూ ఉంటే బయట 2 కుక్కలు రెడీగా ఉన్నాయి అక్కడ. అయ్యి బాబు ఇక్కడ ఏంటి, మళ్ళీ పరిగెత్తుకొచ్చేసాను. ఆయన అక్కడే ఉన్నాడు. ఏంటి ఇలాగే ఇలాగ వచ్చేసావు అన్నాడు. పని అయిపోయింది బాబు అన్నాడు. మొంత ఇచ్చాడు, మొంత అందులో నిప్పులు ఉన్నాయి. యాపరుడు ఇచ్చాడు, సాంబారుడు ఇచ్చాడు. ట్రైనింగ్ లేదు, ఏమీ లేదు. నాకంటే భయంకరంగా ఉన్నాడు ఆయన. ఎవరో మాయలు పైకి ట్రైనింగ్ లేదు, ఏమీ లేదు. ఏమిటి భయం వేస్తుంది అన్నాను. ఏమవుతున్నాను వేసేస్తున్నాడు. ఏంటి వేసేది? మొదలెట్టాడు. ఓం రీం అంటున్నాడు. ఏమి వేయాలి? ఒకే శాతం ఉంటే నాకు చెప్పాలి కదా ఏంటది. నీవు పొగయాతం ఉండగా నీ వెనకాల బాంబు పెడతాము అని చెప్పాలి. ఎప్పుడు చెప్పాలి మా? ముందు చెప్పాలి. ఆడు చెప్పా పెట్టకుండా ఎప్పుడు వచ్చేసాడు. ఇంతలా ఉందంట ప్లాస్టిక్ బాంబు, అది తీసుకొచ్చి ఇందులో పెట్టాడు. ముందు చెప్తే భయపడుతున్నాను. బాబు నువ్వు పొగేత ఉండగా నీ వెనకాల ఎడతాం ఇది అని ముందు చెప్పాలి. చెప్పా పెట్టకుండా ఎప్పుడు వచ్చేసాడు. అప్పుడు ఎక్కడెట్టాడేమో బద్దలైపోయి పేలిపోయి చాలా ప్రమాదం అయింది. వాళ్ళ మీద పడ్డాను అనుకోండి. ఈ రోజు నేను ఇక్కడికి చెప్పండి అమ్మా, చెప్పండి. నిజంగా ఆ రోజు నేను వాళ్ళ మీద పడితే ఈ రోజు నేను ఏసఐ దగ్గరికి వచ్చేవాడిని కాదండి. వారికి తెలియదు, షూటింగ్ తీసిన వాళ్ళకి తెలియదు, ఎవరికి తెలియదు. ఆ పక్కన ఓస ఉందండి. ఆ ఓస యువతల నుండి యువతలకు వచ్చేసిందండి. ఎన్నుకో సిరిగిపోయిందండి అమ్మా, ఎన్నుకో సిరిగిపోయింది. వెంటనే వ్యాన్ మీద తీసుకెళ్లిపోయారు. బొక్కపార్లలో కొడుగా పెట్టి కేజీహెచ్ హాస్పిటల్, వైజాగ్ గవర్నమెంట్ హాస్పిటల్ కేజీహెచ్ హాస్పిటల్ జాయిన్ చేశారు. అప్పుడు ఎన్టీఆర్లో తీసుకెళ్లారు. నాకు మత్తి పెట్టారు, మత్తి ఇండియన్ చేశారు. ఆ మత్తి ఇండియన్ చేసిన తర్వాత ఓస బయటికి లాగారు. ఎక్స్రే తీస్తే ఎక్స్రేలో ఎన్నుకో సిరిగిపోయింది. కాళ్ళు చేతులు పనిచేస్తలేదు. 3 నెలలు అలాగే బొక్కపార్లంగా పొడుగు వైద్యం చేస్తున్నారు. పోటీ తగ్గి ఇండియాన్ చేసేవారు. ఇండియాలో పవర్ ఉన్నంత కాలం ఆ పోటు తగ్గేది. పవర్ అయిపోతే మళ్ళీ పోటు వచ్చేసేది. అలాగా 3 నెలలు మంచం మీదనండి. డాక్టర్ గారు అన్నారంట, నడుము విరిగిపోయిందమ్మా, కాబట్టి అతడు బ్రతుకున్నంత కాలం మంచం మీదే ఉంటారు అని చెప్పారు. నడవలేడు, కూర్చోలేడు అని చెప్పేశారు. 3 నెలలు మంచం మీద ఉన్నాను. అయితే నాన్నగారికి అమ్మగారికి బాత్రూమ్ ఇచ్చిన పాస్టర్ గారు వచ్చారు వైజాగ్. అంటే వేరే పని మీద వచ్చారు. ఎలా వచ్చాము కదా, మన విశ్వాసం అబ్బాయి యాక్సిడెంట్ అయింది కదా, ప్రార్థన చేసి వెళ్దామని హాస్పిటల్కి వచ్చారు. గవర్నమెంట్ హాస్పిటల్ కేజీహెచ్ హాస్పిటల్ కాడికి వచ్చి, అప్పుడు నా పేరు అప్పుడు శ్రీను ఎలా ఉందరా అన్నారు. అయ్యగారండి పోటు వచ్చేస్తుందండి, పట్టుకెళ్ళిపోతున్నా అని చెప్పాను. అయ్యగారు అన్నారు, ఈ రాత్రి దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు, భయపడకు. ఆయన చేసి ప్రార్థన చేశారు. ఆ ప్రార్థనలో ఒక ప్రవచనం ఎత్తారు ఆయన. నా కుమారుడా, ఈ రాత్రి నేను 2:30 గంటలకి నేను నిన్ను స్వస్థపరచబోతున్నాను, ఇదే యెహోవా వాక్కు. స్తోత్రం. ఆ రాత్రి ప్రార్థన చేసి వెళ్ళిపోయారు దైవజనుడు. అది యెహోవా. ఇక్కడికి ఇప్పటి వరకు విన్నారు కదా, ఈ సాక్ష్యం ఇంకా ఉంది. ఇప్పుడు యెహోవా వచ్చి ఇతనికి స్వస్థత పరుస్తానని చెప్పాడు. సరే, ఎంతవరకు చెప్పాడు, తర్వాత ఏం జరిగిందో మనం తెలుసుకుందాం. అంటే ఇతనితో మాట్లాడడానికి యెహోవా వస్తాడు, ఆ విషయాన్ని చెప్పాడు వీడు. సరే చూద్దాం.
అయితే ప్రవచనం చెప్పారు కరెక్ట్ గా రాత్రి 2:30 గంటలకి ఎవరో నా మీద చేసినట్టుగా అనిపించింది. ఎవరైనా యేసయ్య. స్తోత్రం చెప్పండి. భక్తిగా నిద్రపోయానండి. అప్పుడు దాకా పోటే ఉన్నవాడిని ఎప్పుడైతే యేసయ్య అర్థం నా మీద పడ్డాదో చాలా నిద్రపోయానండి. ఉదయాన్నే లేచానండి. నేనే మంచం దిగి టాయిలెట్కి వెళ్తే వస్తున్నాను. అమ్మ నాన్న లేపి అమ్మ చెమ్ముడు మంచి లేండమ్మని చెమ్ముడు మంచిలు తెంచుకొని తాగేశాను. అప్పుడు చెప్పాను అమ్మకి, అమ్మా ఇలా జరిగిందంటే వాళ్ళిద్దరు ప్రార్థన చేశారు. మళ్ళీ వాళ్ళిద్దరు ప్రార్థన చేశారు. మళ్ళీ మా కొడుకున్న టిఫిన్ పెట్టారు. డాక్టర్ గారు వచ్చారు 10 గంటలకి. రూమ్కి వచ్చారు. నా రూమ్కి వచ్చేటప్పటికి నేను లేచి కుర్చీలో కూర్చున్నాను. ఆయన ఆశ్చర్యపోయాడు. ఆయన ఎవరో డాక్టర్ గారు, ఇదేంటిది చాలా మంది నడుమిరిపోయి అలాగే ఉండి వెళ్ళిపోయారు కానీ ఇలాగ లేచి కూర్చోటం మీ అబ్బాయినే చూస్తున్నాను. ఇది చాలా అద్భుతమైనది. ఏం జరిగింది మీ అబ్బాయికి అని అడిగితే ఏం జరిగిందంటే అండి, మా యేసయ్య మా దేవుడు నా కుమారుని స్వస్థపరిచాడండి. అప్పుడు ఇక్కడ యేసయ్య తన కుమారుని స్వస్థత పరిచాడని చెప్పి వాళ్ళ అమ్మ చెప్తుంది. తర్వాత వాళ్ళ అమ్మ ఎలా చచ్చిపోయిందో కూడా చెప్తాడు వీడు. ఒకసారి తెలుసుకుందాం. ఆ యేసయ్య ఎంతవరకు సమర్థుడు, ఎంతవరకు రక్షకుడు అన్నది వీడే చెప్తాడు. అన్నారు, మీరు నమ్మిన దేవుడు గొప్ప దేవుడు అండి. నేనేమి నమ్మిన దేవుడు గొప్ప దేవుడు అని మళ్ళీ ఆపరేషన్ థియేటర్లో తీసుకెళ్లి మళ్ళీ ఎక్స్రే తీస్తే ఎక్స్రేలో ఏం కనపడింది తెలుసా? ఇరిగిపోయి ఎనిపోసా అతుకుపోయిందంటండి. స్తోత్రం చెప్పండి కదా. హల్లెలూయా. మందులు రాసి పంపించేసారు. శనివారం రాత్రి ఇంటికి వచ్చేసాం. తెల్లారితే ఆదివారం అమ్మ నాన్న అన్నారు దేవుడిని స్వస్థపరిచాడు కాబట్టి చెల్లి నువ్వు ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి అమ్మా. మందిరానికి వెళ్ళిపోమన్నారు. మందిరానికి వెళ్ళాం. అలాగే 3 సంవత్సరాలు వెళ్ళాం. ఫాస్ట్ గా బాప్టిజం తీసుకోమన్నారు. నమ్మడు అందరూ తీసుకుంటామన్నాం. మేము కూడా తీసుకుంటానన్నాం. అందరూ బాప్టిజానికి వెళ్తుంటే మధ్యలో మా చెల్లి బాప్టిజం తీసుకోకుండా వెనక్కి వెళ్ళిపోయింది. మేము అందరం తీసేసుకున్నాం. మాస్టర్ గారు అడిగారు, మీ చెల్లి ఎదురు అన్నారు. ఇంటికి వెళ్ళిపోయింది అన్నాను. అన్నారు ఏమోనని తెలియదు అన్నాను. సరే నా బండి ఎక్కువ మీ ఇంటికి తీసుకెళ్తాను, మీ చెల్లి గారిని అడుగుతానని చెప్పారు. ఇంటికి వచ్చాం. చెల్లిని పిలిచారు. ఏమా అక్కడ దాకా వచ్చాం, మరలా ఎక్కడికి వచ్చేసి ఏంటంటే, అయ్యారండి నన్ను క్షమించండి అయ్యారు. ఈ సంవత్సరం నేను తీసుకోను. నేను బీఈడి పరీక్షలు రాస్తున్నాను. బీఈడి పరీక్షలు పాస్ అయిన తర్వాత నాకు ఉద్యోగం వచ్చిన తర్వాత నేను బాప్టిజం తీసుకుంటానని చెప్పింది. అప్పుడు అయ్యగారు అన్నారు, దేనికైనా వాయిదా వేయచ్చు కానీ బాప్టిజానికి అన్నారు. ఆ మాట చెప్పి వెళ్ళిపోయారు. 3 సంవత్సరాలు బాప్టిజం తీసుకోకుండా ఆలస్యం చేసింది. 3 సంవత్సరాలు పరీక్షలు రాసింది, చదువుకుంది, పాస్ అయింది, ఉద్యోగం వచ్చింది. ఇక్కడ ఏలూరులో దగ్గర శనివారపేట తెలుసు మీకు ఏమండి, బోర్డు స్కూల్ ఉంది అక్కడ. అక్కడికి ఉద్యోగం వచ్చింది మా చెల్లికి, టీచర్ ఉద్యోగం. ఇప్పుడు ఉద్యోగం వచ్చాక ఏం తీసుకోవాలి? ఆదివారం సాక్ష్యం చెప్తే వచ్చింది, నా ప్రభు నాకు ఉద్యోగం ఇచ్చారు, రేపు సోమవారం ఉద్యోగానికి జాయిన్ అవడానికి వెళ్తున్నాను, వచ్చే ఆదివారం బాప్టిజం అని ఆదివారం సాక్ష్యం చెప్పిందండి. సోమవారం తన పనులన్నీ. అది ఇక్కడ వరకు కూడా వాళ్ళ చెల్లెలు దేవుణ్ణి గణపరుస్తూనే వచ్చింది, యేసుని గణపరుస్తూనే వచ్చింది, యేసుకి సాక్ష్యంగానే నిలబడింది. ఇక్కడ వరకు అయితే ఏమీ లేదు. మళ్ళీ వచ్చే ఆదివారం బాప్తిసం తీసుకుంటానని కూడా చెప్పింది. ఓకే, మరి తర్వాత యేసు ఏం చేశాడు చూద్దాం. ముగించుకొని రెడీ అయ్యి ప్రార్థన చేయించుకొని ఏలూరు బస్సు ఎక్కి ఏలూరు వెళ్తుంది. చిన్న వంతెన ఉంది, ఇప్పుడు కూడా ఉంది అక్కడ. ఆశ్రమం దాటిన తర్వాత అక్కడ కాయలు అయ్యింది అమ్ముతారు అక్కడ. ఏమండి ఆ చిన్న వంతున అక్కడికి వచ్చింది బస్సు, ఏలూరు వెళ్ళే బస్సు. ఆ లారీ వాడు పొద్దున్నే తాగేశాడంట. ఉడివెళ్ళే లారీ వాడు ఏం చేశాడంటే అమంతలో గుద్దేశాడంటండి. గుద్దేసిన బస్సు ఆ యొక్క ఏలూరు కాలంలో పడిపోయింది. మొత్తం అందరూ ఆ బస్సులో ఉన్న వాళ్ళందరూ నీటిలో మునిగిపోయి అందులో ఎంతమంది ఉన్నారో అంతమంది చనిపోయారు, ఊపిరాడగా చనిపోయారు. అందులో ఎవరున్నారు తెలుసా? చెప్పండి. మా చెల్లి ఉంది. ఉద్యోగం జాయిన్ అయిందా? చెప్పండి. జాయిన్ అయిందా? జాయిన్ అయిందా? జాయిన్ అవ్వలేదు. జాయిన్ అవడానికి వెళ్తున్నట్టు ఏమైంది? చనిపోయింది. మొత్తం అందరూ చనిపోయారు. అప్పుడు సెల్ ఫోన్లు లేవు, టీవీలు లేవు, సరైన రోడ్లు కూడా లేవు. మనసుతో పవర్ పెట్టారు. ఇదిగో మీ పాప బస్సులో నీటిలో మునిగిపోయి చనిపోయి, మీ పాపే కాదు చాలా మంది చనిపోయారని మా నాన్నగారు ఒక మగాయలు వచ్చి చెప్పాడు. నేను మా నాన్నగారు, నేను మా అన్నయ్య గారు ఏలూరు హాస్పిటల్, జనరల్ హాస్పిటల్ పోస్ట్ మార్టం చేస్తున్నారు. అక్కడ వెళ్ళి మరి మా నాన్నగారికి ఎవరు తెలుసో తెలియదు, మరి తెలియదు. మొత్తానికి మాట్లాడి మా చెల్లి శవాన్ని సాపలు చుట్టి బాడీ మాకు ఇచ్చారండి. మా నాన్నగారు తట్టుకోలేక అక్కడక్కడే కళ్ళు తిరిగి. అది ఇక్కడ వీడి సాక్ష్యాన్ని బట్టి ఏమర్థం అవుతుంది? యేసు వీళ్ళ చెల్లిని చంపేశాడు, కేవలం అతనే దుర్మార్గంగా చంపేశాడు అన్నట్టుగా చెప్పాడు ఇక్కడ. అది బాప్తిసం తీసుకుంటానంది కదా, కక్ష కట్టాడా? అది చూద్దాం. పడిపోయాడు ఆయన. నాకు ఆడపిల్లలంటే చాలా ఇష్టం. నాకు
రాత్రి నేను ఎందుకు చెప్తానంటే చెల్లి అంటే చాలా ఇష్టం అమ్మ నాకు. ఎంత ఇష్టం అంటే చెల్లి అంటే అంత ఇష్టం నాకు. శవాన్ని చూడగానే తట్టుకోలేకపోయాను నేను. మా నాన్న తట్టుకోలేకపోయాడు, మా అన్నయ్య తట్టుకోలేకపోయాడు. నీళ్ళు అది మీరు తట్టుకోలేకుండా చేయటానికి కారణం మీరు బాప్తిసం తీసుకోవటమే, యేసుని నమ్మటమే. తద్వారానే మీ చెల్లెలు చచ్చిపోయింది. అదే చెప్తున్నావు ఇప్పుడు నువ్వు సాక్ష్యంలో. ఆ విషయం విశ్వాసులకు అర్థం కావట్లా. నువ్వు అందులోకి దూరటం వల్ల, ఆ మతంలోకి దూరటం వల్లే నీకు ఈ నరకం అనేది కలిగింది. నీ చెల్లెలు యేసుని విశ్వసించినా సరే చంపేశాడు. అది నీకు అర్థం కాక ఈ ముష్టి సాక్ష్యం చెప్పావు. అది ఒకసారి తెలుసుకోండి విశ్వాసులారా. నీళ్లు చల్లి నాన్నకి ముఖం మీద లేపి ఆ చుట్టుపక్కల ఉన్న జనం అందరూ అన్నారు, బస్సు శవాన్ని తీసుకెళ్దాం, ఏదైనా కారు మీరు మాట్లాడుకుని శవం తీసుకెళ్తుంది కానీ బస్సు మట్టికి కారు మాట్లాడుకుని శవాన్ని కారులో ఎక్కించుకుని శవాన్ని ఇంటికి తీసుకెళ్తున్నాం. ఇంటికి వెళ్ళే లోపల ఇంటికాడ మా అమ్మగారు చనిపోయి ఉన్నారండి. జనం అందరూ చుట్టూ కమ్మేశారు. ఏంటి అది తర్వాత బాప్తీసం తీసుకున్నటువంటి వీళ్ళమ్మను కూడా చంపేశాడు యేసు. అంటే వీడు నమ్మే మతం ఆ రకంగా ఉంది. చివరికి వీళ్ళమ్మ బాప్తీసం తీసుకొని యేసుని నమ్మిన వాళ్ళమ్మను కూడా చంపేశాడు. అది తర్వాత మీరు చూడండి. కారులో దిగి మేము తప్పించుకుని లోపలికి వెళ్తే లోపల మా అమ్మ చనిపోయిందండి. ప్లేట్ అన్నం కూర అలాగే ఉండిపోయింది. జనాన్ని అడిగాం, అమ్మా మా అమ్మ ఎందుకు చనిపోయిందమ్మా అని అడిగితే, మీ అమ్మ అన్నం తింటం చూసాం కానీ మరి ఈ లోగా ఏం జరిగిందో గట్టిగా అరిసిందిరా. ఎందుకు అరిసిందో మేము వెళ్ళే లోపల చనిపోయింది నాన్న. ఎందుకు చనిపోయిందంటే ఒక ఆవిడ చెప్పింది, మీ అమ్మ అన్నం తింటుంటే ఒక కుర్రడు వచ్చి మీ పాప బస్సులో నీటిలో మునిగిపోయి చనిపోయింది అన్నాడు. వెంటనే గట్టిగా అరిచి అక్కడక్కడే గుండాగిపోయి చనిపోయిందంటే. చెల్లిని అమ్మని పక్కన పడుకోబెట్టి బంధువులందరూ కవర్ చేసి అందరు కవర్ చేస్తున్న మనిషితో మా నాన్న ఇంకా తట్టుకోలేకపోతున్నారు, నేను ఇంకా తట్టుకోలేకపోతుంది. రాత్రి అంతా పిల్లరా. సాయంత్రం అయిపోయింది, 6, 5 అయిపోతుంది. ఈ సంగతి జరిగి 5:30 దాకా మా నాన్నగారు మా దగ్గర ఉండి 5:30కి దాటిన తర్వాత మా నాన్న ఏం చేశాడంటే తట్టుకోలేక చేలోకి వెళ్ళిపోయి పురుగు మంది తాగి చచ్చిపోయాడంటే. చనిపోయాడని మాకు తెలియదు. ఉన్నారు కదా. ఒరే బాబు, నీ సాక్ష్యానికి యేసు ఎంతమందిని చంపుతాడరా? మీరు బాప్తీసం హిందూ ధర్మాన్ని వదిలేసి ఎప్పుడైతే బాప్తీసం తీసుకున్నారో అప్పుడే మీ బతుకులు ముష్టి బతుకులు అయిపోయినాయి అన్న విషయం ఇప్పుడు తెలిసిందా మీకు? అర్థమైందా? ఈ ముష్టి బతుకుల కోసం మీరు విశ్వాసుల్ని మతం మార్చడానికి కొంపల ముందుకు వస్తారంటారా మీరు? చివరికి ఇంకా ఏం జరిగిందో కూడా మీకు చూపిస్తాను. ఎరా జోసఫ్, నీ తండ్రి కూడా చచ్చిపోయాడు. అదేనరా నీ మతం? నీ యేసు రక్షకుడు అంటే ఇదేనా? ఎవరిని రక్షించాడు రా? ఆ విషయం నీకు అర్థం కావట్లేదా? చూడండి, వీడియో కంటిన్యూ చేయండి. ఉన్నారు కదా అని ఎక్కడ ఉంటాడు, ఏడుతూ ఉంటాడని మీ బాధలో ఉంటే ఈలాగా ఒక రైతు చేలోకి వెళ్ళి వస్తాడట ఇంటికి. దారిలో గట్టు మీద చనిపోయి ఉన్నాడట మా నాన్న. అతను భయపడిపోయి పరిగెత్తుకొచ్చి, ఒరే మీ నాన్న చేలో పురుగు మంది తాగి గట్టు అడ్డంగా పడిపోయాడు నాన్న. మళ్ళీ మగోళ్ళు వెళ్ళి శవాన్ని తీసుకొచ్చారు చేయలేదు మా నాన్న. తెల్లారితే బాగోదన్నారు గతలో. సర్లేని రాత్రి అరే ఇవన్నీ జరుగుతున్నప్పుడు నీ వెన్నుపూసన అంటే వచ్చినటువంటి యేసు తర్వాత చెప్పలేదా? నీ చెల్లెలు, నీ అమ్మ, మీ నాన్న చస్తారన్న విషయం చెప్పలేదంటారా నీకు? ఎప్పుడు చెప్తాడరా? అంతా అయిపోయిన తర్వాత చెప్తాడా? ఇదేరా నీ ముష్టి ప్లాన్లు, ముష్టి సాక్ష్యాలు? చెల్లిని, అమ్మని, నాన్ని ఆ రాత్రి ఆ రోజు ఒక్క రోజులోనే ముగ్గురికి సమాధి చేసేసేవాడు. వాళ్ళు చనిపోయారు. నా బంధువులందరూ నన్ను ఏం చేశారంటే అన్నం పెట్టారు, అన్నం తింటున్నాను. అన్నం తింటూ మగోళ్ళు వచ్చి కాగితం మీద సంతకాలు పెట్టమన్నారు. అప్పుడు మాకు పొలం ఉంది, ఆస్తి ఉంది. ఈ ఆస్తి అంతా, ఈ పొలం అంతా నా పేరున ఉంది. మా అమ్మోడు చెప్పలేదు నాకు, ఇదంతా నీ పేరున ఉంది నాన్న అని చెప్పలేదు నాకు. ఈ కాగితాలు ఎక్కడిచ్చారో నాకు తెలియదు. సర్లే నేను అన్నం తింటామంటే అన్నం తినే లోపల నేను వచ్చారు. అదే దీంట్లో మీద సంతకాలు పెట్టు అన్నారు. నేనేం చేశానండి, నేను ఏం అడగలేదు. పెట్టమన్నారని పెట్టేశాను. ఆ కాగితాలు అలా అడ్డిపోయారు. మళ్ళీ అన్నం తిందామని చేయి లోపల పెట్టాను. చేయి లోపల పెడితే ఆడోళ్ళు వచ్చి నా అన్నం లాగేశారు. అన్నం లాగేశారు. తప్ప మళ్ళీ లాక్కూడదామంటే లేదు, ఎంతకాలం నీకు అన్నం ఎందుకు పెట్టావు తెలుసా? జాస్తి కోసం. ఇప్పుడు మా ఇంట్లో ఉండటానికి వీల్లేదన్నారు. నేను అన్నాను, నాకు ఏం వద్దమ్మా, అస్సలు ఏం వద్దు నాకు. ఒకవేళ చనిపోతే సమాధి చేయండి, మీరు తప్ప నాకు ఎవరు లోకంలో ఎవరు లేరమ్మా అంటే లేదు
ఈ రాత్రి వెళ్ళిపోవాలన్నారు. నేను వెళ్ళన్నాను. ఎందుకు వెళ్ళవని అమ్మా చక్క పట్టుకుని లాగేసి బయటికి ఎట్టేసి తొలిపేసేశారు. రాత్రి అన్నం తిన్నవల. అప్పుడు చాలా ఆకలిగా ఉండేది. అప్పుడు ఆ రాత్రి 10 అయిపోయింది. ఎక్కడికి వెళ్ళాలో దారి తెలీదు. ఆకలి అయిపోతున్నావు, పక్కన కాళ్ళు చేతులు లాగేస్తున్నాయి. సర్లేని తట్టుకోలేక మా అమ్మని నాన్న చర్చికి తీసుకెళ్ళింది కదా, ఆ పిన్ని గారు అవుతారు నాకు. అక్కడికి వెళ్ళి తలుపు తట్టాను. ఏంటబ్బాయి అని తీసిన తలుపు. కూర్చో, అన్నం ఉంటే పెడతావమ్మా అన్న. ఆవిడందే సర్లే పెడతా, నాకు బయట కూర్చొని లోపలికి వెళ్ళింది. లోపలికి వెడితే పెడతాకి కుండలో అన్నం లేదండి. ఓ పని చేస్తావురా అంది. ఏం చేయనమ్మా, అన్నం అయిపోయింది, నువ్వు తట్టుకోలేవు కాబట్టి ఓ ప్లేట్ ఇస్తాను, ఇంటింటికి వెళ్ళి అడుక్కోమందండి. ఇదేరా నీ ముష్టి సాక్ష్యాలు. అరే ముష్టి ఎదవా, అరే మీ అమ్మని మీ నాన్నే మతం మార్చిన ఆ ముండెవరో గాని ఆ ముండకి ఇంట్లో అన్నం లేకపోతే ఒక ముద్ద అన్నం వండి పెట్టలేకపోయిందంట నీకు. ఎరా మతం అయితే మారుస్తుంది కానీ నీకు ముద్ద వండి పెట్టలేకపోయిందరా వచ్చాగా. అరే నువ్వు చచ్చిపోయావు కానీ చిచ్చి నీ బతుకులు చెడ. ఎందుకురా నీ బతుకులు? విశ్వాసుల్ని దశంభాగాల వ్యాపారం కోసం వాళ్ళు మార్చి వాళ్ళతో చెలగాటం అంటానికి మీలాంటి నాటకాలు ఎదవల్లారా. ఇన్ని జరిగినాయి కదరా నువ్వు ఏసు నమ్మిన తర్వాత. రా అసలు నిన్ను తిడతానికి కూడా నాకు, ఎందుకంటే నువ్వు చచ్చిపోయావు కదా, అసలు నిన్ను తిడతానికి కూడా మనసు ఒప్పట్లేదురా. ఈరోజు మీటింగ్ అని చెప్పని వెళ్ళి ఎరా తల్లిదండ్రులందరినీ సావదంగి నిన్ను పాస్టర్ చేశాడా? సరే చేశాడు. నువ్వేదో సువార్తలు అంటూ రోడ్ల మీద తిరిగావు. నిన్న గాక మొన్న సువార్తకు అని చెప్పని వెళ్ళావు. అక్కడ హార్ట్ అటాక్ ఎందుకు వచ్చిందిరా నీకు? సరే హార్ట్ అటాక్ వచ్చింది కదా, నువ్వు స్వస్థతలు చేసావని చాలా వీడియోస్ చెప్పుకున్నావు కదా. అదేదో ఛానల్లో చూశాను రా, నువ్వు ఒక స్త్రీకి కళ్ళు కనబడకపోతే నీళ్ళ గ్లాసులో ఉమ్మేసి రాసుకోమని చెప్పి కూడా నువ్వు స్వస్థతలు చేసావంట కదా. మరి నీకు హార్ట్ అటాక్ వస్తున్నప్పుడు నీ యేసు యెహోవా ఇద్దరు వచ్చి చెప్పలేదరా? నువ్వు మీటింగ్లకి వెళ్తే సస్తావరా బాబు అని చెప్పలేదా? సరే హార్ట్ అటాక్ వచ్చింది, మరి హాస్పిటల్కి ఎందుకు తీసుకెళ్లారా? నిన్ను హాస్పిటల్ ట్రీట్మెంట్ ఎందుకు చేశారు? వాళ్ళు చేయకూడదు కదా. యేసు ఉన్నాడుగా, నీకు తెల్లారులు అయితే కనబడుతున్నాడుగా. అరా విశ్వాసులారా, హిందూ బంధువులారా, ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఇతను చనిపోయాడు. హార్ట్ అటాక్ వచ్చి, అది కూడా సువార్త సభల్లో హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. మరి సువార్త చేస్తున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు మరి తనకి ఏసు కనపడాలిగా. కనపడి నీకు హార్ట్ అటాక్ వస్తుంది, నువ్వు వెళ్ళి బాగు చేయించుకో, లేకపోతే ఇంటికి వెళ్ళి పడుకో, తొంగు అని చెప్పాలిగా. నెక్స్ట్ ఏంటంటే వీళ్ళు హాస్పిటల్కి వెళ్ళకూడదు, హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకోకూడదు. మరి గబగబా హాస్పిటల్ తీసుకెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక 10 నిమిషాలు ట్రీట్మెంట్ చేశారు, చచ్చిపోయాడు. మరి వీళ్ళ స్వస్థతలు అనేవి వీళ్ళకి ఉపయోగపడవా? వీళ్ళకి స్వస్థతలు ఉపయోగపడవా? లేకపోతే యేసు పాస్టర్లు అయిన తర్వాత వీళ్ళకి కనపడడా? విశ్వాసులకే కనబడతాడా? విశ్వాసులు తీసుకెళ్లి దశంభాగాల వ్యాపారం కోసం హిందువుల్లో మార్చి, మతం మార్చి విశ్వాసులుగా చేసి దశంభాగాల వ్యాపారం మాత్రమే ఉపయోగపడతాడా? ఇదా? కాబట్టి ఈ వీడియో అందుకనే మీకు చూపించాలి. ఇటువంటి లుచ్చాగాళ్ళు చాలా మంది పాస్టర్లు కూడా ఈ స్వస్థతలు ఉన్నాయి, తద్వారా మీకు ఎటువంటి అనారోగ్యమైనా సరే తగ్గించేస్తాము, ఇది అది అని చెప్పని చాలా సాక్ష్యాలు చెప్పుకుంటూ పాపం అమాయకపు విశ్వాసుల ఆరోగ్యాలతో వాళ్ళ ప్రాణాలతో చెలగాటమాడుతూ దశంభాగాల వ్యాపారం చేసేంతసేపు చేసి వాళ్ళ ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారని సదుద్దేశంతో, బాధతో ఇటువంటి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తున్నాము. కాబట్టి హిందూ బంధువులారా, మతం మారొద్దు. మన హిందూ ధర్మం చాలా గొప్పది. మన హిందూ ధర్మం చెప్పింది ఏంటంటే కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి మరణము అన్నీ కూడా మనం ప్రవర్తించే ప్రవర్తన బట్టి, మనం ఆలోచించే ఆలోచన బట్టి ఉంటుందే తప్ప ఏ దేవుడు మన మరణాన్ని ఆపటానికి కానీ మన ఆరోగ్యాన్ని కాపాడటానికి కానీ లేదు. మనం ప్రవర్తించే ప్రవర్తన బట్టే మన ఆరోగ్యం బాగుంటుంది. అలాగే మనం ప్రవర్తించే ప్రవర్తన బట్టే, ధర్మాన్ని బట్టే మన జీవితం కూడా నిలబడి ఉంటుంది. అంతే తప్ప పాషాండ మతాల వైపు వెళ్ళినంత మాత్రాన మన మరణానికి మనకు చావు లేదనేది లేదు. కాబట్టి ఇటువంటి వీడియోస్ అమాయకపు విశ్వాసులు చాలా ఇదిగా మోసపోతున్నారని, వాళ్ళ వరకు చేరాలని వీడియోస్ చేస్తున్నాము. కాబట్టి ఈ వీడియోస్ అందరికీ చేరే విధంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.